ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారం అంతట్లో ఆయా ప్రత్యేకమైన కొడికిల్లో మీరు చేసిన సహాయమును బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. రాకపోకలందు మీరు తోడైన దాన్ని బట్టి కూడా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా రేపబోతున్న ఆధారం చేసుకుని 14, 15, 16 తారీఖుల్లో జరిగిన ప్రత్యేకమైన కొడుకులకు బట్టి నీకు వందనములు. విత్తబడిన వాక్యం కొరకే మనం స్తుతిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ద్వారా మీరు మాట్లాడిన మాటలన్నిటి బట్టి నీకు వందనములు. ప్రభా, ఎవరు విన్నారో, ఎవరు హృదయాల్లో ముద్రింపబడినవో ఫలవంతంగా ఉండుడి కొరకై సహాయపడుతున్నాను. మంచి నేలబడిన విత్తనం వలె ఉండి 30 దంతులుగా, 60 దంతులు, 100 దంతులుగా ఫలింపులోకి తీసుకోవడం ప్రార్థన చేస్తాం. అదే సమయంలో రాయమండ్రి ఔసపీస్లో యవనస్తుల గుడిలో సహాయపడ్డారు, మీకు వందనములు. అదే సమయంలో తనకు మోరియాల వీబేస్లో సహాయపడ్డారు, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ఇలాగూ ఈ సెలవుదినాన్ని ఆధారం చేసుకుని విశ్వాసుల యొక్క మేలు కొరకై ఆయా చోట్ల జరిగిన ప్రతి కుడికి కొరకై మీకు వందనములు. ఇంకా ఎన్నో చోట్ల కుడికలు కలిగి ఉన్నారు. హోలీ కాన్వకేషన్స్ కొన్ని చోట్ల ఉన్నాయి. మరి వాటిలో కూడా మీ దాసులైన వారికి మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనములు. మరలా ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాలము షోమ్రోన్లో ప్రార్థనా కుడి కొరకై చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా సమయము దేవునికరంగా ఉంచుతారండి. చేరువచ్చిన పరిశుద్ధుల కొరకై నీ కొందనములు. వారిని జ్ఞాపకం చేసుకునండి, మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ఇంకా రావాల్సిన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చేతమైతే వారిని కూడా దర్శించి నీ సన్నిధికి నడిపించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకే నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తాం. దేవునికి వారిని జ్ఞాపకం చేసుకునండి, కావలసిన ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. ఇప్పుడు ఆ చిట్టి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్నట్టుగా కావలసిన క్షేమం అనుగ్రహిస్తురండి, కావలసిన కృపను విస్తరింపజేస్తురండి. సమస్తం మేలుకరంగా జరిగించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తురండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. సాయంత్రము చిత్తానుసారంగా వేలువేలులో జరగవలసిన ప్రార్థన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడదు. ప్రాముఖ్యంగా ఈ సమయం అంతా దేవునికరంగా ఉంచుతారండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారండి. భారము కలిగిన వారుగా ప్రార్థించినట్లు సహాయపడుతారండి. రేపటి దిన పరిచర్య కొరకై ప్రభుదిన పరిచర్య కొరకు సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా 19, 20 తారీఖుల్లో జరగవలసిన సహోదరుల కొడుకు విషయంలో ఆధారం చేసుకుని మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. మీ దాసురాలు పెరిసిస్ రవి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ఆత్మాభిషేకంతో నింపి నడిపిస్తురండి. ఆమెకు కావలసినటువంటి సమస్త సదుపాయాలు అనుగ్రహిస్తురండి. చక్కగా నీ వాక్యం బోధించుట్లో నీ దాసురాలు కృప అనుగ్రహిస్తురండి. పాటలు పాడేవారి కొరకు, పరిచర్య చేసేవారి కొరకు, భోజనం సిద్ధపరిచేవారి కొరకు, అందరి కొరకే ప్రార్థన చేస్తాం. చాలని దేవుడిగా సహాయం. మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. ప్రతి అక్కర అవసరత క్రీస్తు మహిమాసలు తీరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ సమస్తం మేలుకరంగా ఉంచుతారమని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 23. పాట సంఖ్య 23. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము,
వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. నాకు త్రోవ చూపును, నాకు త్రోవ చూపును, అది నీ నివాస స్థలముకు, అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును, నన్ను తోడుకొని వచ్చును. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. అప్పుడు నీకు సితారాతో, అప్పుడు నీకు సితారాతో స్తుతి గీతము చెల్లింతును, స్తుతి గీతము లింతును. ఓ హోసన్నా హోసన్నా దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. ఎలా కృంగి పోతివి, ఎలా కృంగి పోతివి, భీతిన్ విడున ప్రాణమా, భీతిన్ విడు నా ప్రాణమా, ప్రీతిన్ ఘనుమా. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. పాట సంఖ్య 61. పాట సంఖ్య 61. యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటివి, నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. పరిశీలించియున్నావు నీవు నా నడక పడకలను, పరిశీలించియున్నావు
లేంచియున్నావు నీవు నా నడక పడకలను నా చర్యలన్నిటిని బాగుగా నీవు ఎరిగియున్నావు నా చర్యలన్నిటిని బాగుగా నీవు ఎరిగియున్నావు యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటివి నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు నెక్కుచుండుటయు లేచుట తెలియును తలంపు నెరుగుదువు యెహోవా మాట నానాలు కాకురాక మునుపే ఎరుగుదువు యెహోవా మాట నానాలు కాకురాక మునుపే ఎరుగుదువు ముందు వెనుకల నన్నావా రించి నీ చేతిని నాపై నుంచితివి ముందు వెనుకల రించి నీ చేతిని నాపై నుంచితివి యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటివి నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు నాకు బహుమించిన దేటి తెలివి నాకగోచరము నాకు బహుమించిన దేటి తెలివి నాకగోచరము నీ ఆత్మను నీ సన్నిధిని విడచి ఎచ్చటికి పారిపోదును నీ ఆత్మను నీ సన్నిధిని విడచి ఎచ్చటికి పారిపోదును యెహోవా నీవు నన్ను శీలించి తెలుసుకుంటివి నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు నేను ఆకాశమునకెక్కినప్పటికిని వచ్చటనున్నావు నేనాకాశమునకెక్కినప్పటికిని వచ్చటనున్నావు పాతాళమందు పండు కొనినను నీవు అచ్చటనున్నావు పాతాళమందు పండు కొనినను నీవు అచ్చటనున్నావు యెహోవా నీవు నన్ను పరిశీలించి చుకుంటివి నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు సముద్ర
దిగంతములలో నేను వేకువ రెక్కలు కచ్చుకుని సముద్ర దిగంతములలో నేను వేకువ రెక్కలు కచ్చుకుని వసించిన నీదు హస్తము పట్టుకొని నన్ను నడిపించును వసించిన నీదు హస్తము పట్టుకొని నన్ను నడిపించును యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటివి నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు. పాట సంఖ్య 370. పాట సంఖ్య 370. యేసులేనిచో పాపికాశ్రయమే లేదు యేసులేనిచో పాపికాశ్రయమే లేదు లోకము 4 దినముల నటనే నికరముగా దేవరికిని లోకము 4 దినముల నటనే నికరముగా దేవరికిని దారిని తప్పి తిరిగెద వేళ దారిని తప్పి తిరిగెదవేళ ఎరిగితివాని గురిని కడకి లోకము వదలెదవు యేసులేనిచో పాపికాశ్రయమే లేదు యేసులేనిచో పాపికాశ్రయమే లేదు కూర్చుకుంటివి పాపము నీలలో కాలము వ్యర్థంబాయే కూర్చుకుంటివి పాపము నీలలో కాలము వ్యర్థం బాయే ప్రభువును నీవు మరచి ప్రభువును నీవు మరచిపోతివి పాడైపోయేని రూపం కడకి లోకము వదలెదవు యేసులేనిచో పాపికాశ్రయమే లేదు యేసులేనిచో పాపికాశ్రయమే లేదు ప్రభు యేసు సిలువలో వ్రేలాడే పాపిని రక్షించుటకై ప్రభు యేసు సిలువలో వ్రేలాడే పాపిని రక్షించుటకై పాట్లు పడే తన రక్తము కాచే పాట్లు పడే
తన రక్తము కాచే పాపపు ముల్లును వేరాచే కడకి లోకము వదలేదావు యేసులేనిచో పాపికాశ్రయమే లేదు యేసులేనిచో పాపికాశ్రయమే దు ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను ప్రియుడా త్వరపడి రమ్ము ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను ప్రియుడా త్వరపడి రమ్ము ఆయన యందు నమ్మికయుంచిన ఆయన యందు నమ్మికయుంచిన ఆయనే నీ శరణగును కడకి లోకము వదలెదవు యేసులేనిచో పాపికాశ్రయమే లేదు యేసులేనిచో పాపికాశ్రయమే లేదు. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ఇది భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 230వ పేజీ. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా నాతో మాతో మాట్లాడుతారు. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తారు. నీ ప్రజల కొరకై సమయోచితమైన మాటలు నా నోట ఉంచుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అవి చిత్రమైన ఎండి పళ్ళలో ఉంచబడిన బంగారు పండ్ల వంటితో నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అంత శ్రేష్టమైన మాటలు నా కొరకై మా కొరకై విరిచి పంచిపెడుతారండి. నీ సహాయం దయచేస్తారు. నీ కృపగా అప్పగించుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా. ప్రభునందు ప్రేమంటి వారులారా, భక్తుడైన యోహాను చెప్తున్నటువంటి మాటలు మనం చూడగలిగితే మనకు కలిగిన దానిని ఏం చేయాలా? గత వారము మనము ప్రార్థన కొరకై ఏ వాక్యం చూసాం? ఎన్ని సంగతులు చూసాం? ఒకటే. ఏంటది? విశ్వాసము గురించి ఏం చేసాం? ఇప్పుడు మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నట్లు మొదట మనం ఏం చెప్పుకున్నాం? విశ్వాసము. ఆ విశ్వాసమును గట్టిగా పట్టుకున్న వారి జీవితాల్లో ఎన్ని మేలులు లేకపోతే ఎంత విజయాన్ని మనము చూడగలుగుతూ వచ్చాం. మనం కలిగినది ఏంటనేది మనం చూడగలిగితే, మనము కలిగినది లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైనది అది కలిగినదని ఏం చేయము? చెప్పం. ఎందుకంటే అది విడిచిపెట్టేది. కలిగిందా విడిచిపెట్టేదా? లోక సంబంధంగా ఎంతమంది ఉన్నా వాటిని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఇప్పుడు మన ఇల్లు మనం ఏం చేయాలా? మన భూమి లేదా మన పొలం మనం ఏం చేయాలా? మన బంగారము మనం ఏం చేయాలా? పెడతారా పెట్టిలో మనతో? పెడతారా పెట్టరా? పెట్టరు. ఎందుకంటే ఏం చేస్తారు? వాటిని విడిచిపెట్టేయాల. అది కలిగింది కాదు. మరి కలిగినది ఏంటి?
కలిగిందంటే తీసుకుపోగలిగినది ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసం గురించి గత వారంలో కొంతమంది జీవితాలను మనం ఏం చేసాం, చూచాం. ఆ విశ్వాసము వారి జీవితాల్లో స్థిరంగా ఉన్న దాన్ని బట్టి, లేదా గట్టిగా పట్టుకున్న కారణాన్ని బట్టి వారు అద్భుతాలు చేయగలిగారు, లేదా వారి జీవితాలు అద్భుతాలు చూడగలిగాయి. మనం అనేక సంగతులు ఆ యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని విశ్వాసం గురించి మనం ఏం చేస్తొచ్చాం, చూస్తా వచ్చాం. ఈ వారంలో కూడా, లేదా ఈ ప్రార్థనా కొడుకులో కూడా మనము చూడగలిగేది ఇంకా ముందుకు చూస్తే చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని, ఆమె విస్తారముగా ఏం చేయబడింది, ప్రేమించింది. ఇప్పుడు ఆమె దేన్ని గట్టిగా పట్టుకుంది, ప్రేమను గట్టిగా పట్టుకుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం 13వ వచనం 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచుడు, వీటిలో శ్రేష్టమైనది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రభునందు ప్రేమింటి వారులారా. ఇప్పుడు ఈ ప్రేమ అనేది మనం ఏం చేయాలా, గట్టిగా పట్టుకోవాలా. దేన్ని పట్టుకోవాలా? మన జీవితంలో నుండి ప్రేమ ఏం చేయకూడదు, వెడలిపోకూడదు. మన జీవితంలో నుండి ప్రేమ తొలగిపోకూడదు. దీనిని మనం ఎంత గట్టిగా పట్టుకుంటే మనకంత లాభం. భౌతికమైన విషయాలు ఎంత గట్టిగా పట్టుకుంటున్నామో, ఎందుకంటే అవి మనకేదో ఉద్ధరిస్తాయని, మేలు చేస్తాయి. ఏం ఉద్ధరించవు. అవి గట్టిగా పట్టుకోకపోయినా పర్వాలా, గట్టిగా పట్టుకోవాల్సినటువంటి సంగతులు ఉన్నాయి. వాటిలో ఒకటేంటి, ప్రేమ. ఆమె విస్తారంగా ఏం చేసిందంట, ఎవరిని ప్రేమించింది విస్తారంగా? ఎవరిని ప్రేమించింది? కొడుకునా, కూతున్నా, మనవలనా, డబ్బునా, ఇంటినా, స్థాయినా? కొంతమందికి స్థాయి అంటే అంత ఇష్టమో, దాని కొరకై ఏం చేస్తూ ఉన్నారు కదా. ఈ దినాలలో ఎంతకైనా ఏం చేస్తూ ఉన్నారు, తెగిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ స్థాయిని కాపాడుకోవడానికి. ఉంటుందా? విడిచిపెట్టేయాలి కదా. ఏది శ్రేష్టమైనదో మానవుడు ఇంకా ఎరగలేని వాడిగా ఉన్నాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. అబ్బాయి ఎంత గట్టిగా పట్టుకుంటే మంచిది ప్రేమను. ఆమె ఎంత విస్తారంగా ప్రేమించిందో, ప్రభునందు ప్రేమించే వారులారా, ఆమె ఎంత విస్తారంగా ప్రేమించింది అనేది మనం చూస్తాం ఈ వారం. చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. చాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాయలను ఇప్పుడు ఆవిడ పేరేంటి? ఎంతమందికి తెలిసి ఈ సంగతి? అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ భోజనానికి పిలిచిన ఆ పరిస్థితి అంటా ఉన్నాడు, ఇది యావత్తు ఎరిగి ఉంటే ఆయన ఏం చేయడు. అప్పుడు ఆ ఆమెకు ప్రజల యొక్క సంగతులేమి, ఎవరు ఏమనుకుంటే మనకే, చాలా మంది నలుగురు ఏమనుకుంటారు అని ఏం చేయరు. దేవుని కార్యాలను చేయలేని వారుగా ఉన్నారు, వెనకంజ వేసేవారుగా ఉన్నారు దేవుని కార్యాలకు. ఎవరు ఏమనుకుంటే మనకే. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మనం అనేక మాటలు
అనుకుంటా ఉన్నారు. అనుకునే సమాజము మనకు కూడా ఎప్పుడూ ఉంటుంది. ఉంటుందా ఉండదా? జక్కయ్య యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్తానంటే ఎంతమంది అన్నారు? ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా ఉంటారు. మనము లేదా మనకు చుట్టుపక్కల ఉండేవారు ఎంతోమంది ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది. ఎరుగుతా ఉన్నావా? ఆమె ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఎవరిని ప్రేమించింది? ఎవరిని ప్రేమించింది? దేవుడిని ప్రేమించి. ఎవరిని లక్ష్య పెట్టలేదు ఆమె. కొన్నిసార్లు మనకేం చేస్తాయంటే కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆయనను ప్రేమించుట కొరకు ఏం చేస్తాయి? అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు ఆ అడ్డంకిని జయించాలంటే ఆయన మీద ఏముండాలా? ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేని వాడు ఎవరైనా ఉంటాడా? ఎవరు ఉంటాడు? భక్సింగ్ గారు గురించి తిమోతి అంకులు ఓ మాట చెప్పాడు. ఏంటంటే ఆయన లండన్ పరిసర ప్రాంతాల్లో చదువు పూర్తయి రక్షణ పొందిన తర్వాత ఆయన తిరిగి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వస్తే ఆయన రాకముందే ఆయన తండ్రికి తల్లికి ఉత్తరాల ద్వారా నేను రక్షణ పొందాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను అనే సంగతులన్నీ ఆయనకు తెలియపరిచాడు. ఆయన కూడా ఉత్తరం రాశాడంట, మంచిదే, నమ్ముకున్నావు, బయట ఎక్కడ చెప్పకో, ఇంట్లో ఏం చేయాలి? ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో అని చెప్పి. ఇప్పుడు ఆయన బొంబాయి పట్టణానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్తే ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ చేత ఆయన మరి పరిచర్య చేయడానికి సిద్ధపడిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇంటికి రమ్మని చెప్పి అడుగుతూ ఉన్నారంట ఆయన నేను దేవుని పని చేయాలా అని చెప్పి ఆయన ఏమన్నాడు? రాలేను. ఇప్పుడు తల్లిదండ్రి ఎంతో దుఃఖపడతాం. ఎందుకైనా నిన్ను పెంచింది, ఎందుకైనా నిన్ను కన్నది, ఎందుకైనా నీ మీద ఇంత సంగతులు పెట్టింది, ఇవన్నీ వారు మరి ఏడిస్తే, తల్లిదండ్రులు ఏడిస్తే ఎవరికైనా ఏం కలుగుద్ది చెప్పాలి? బాధ కలుగుద్దా? జాలి కలుగుద్దా? అయితే తిమోతి అంకుల్ ఏం చెప్పాడంటే, సిక్కు మతస్థులు ఇది కట్టుకుంటారు, తలపాగా కట్టుకుంటారు. చూసే పని సిక్కుల్ని తలపాగా ఉంటుందా? ఉంటుంది. అది తీసి ఎదుటి వ్యక్తి కాళ్ళ దగ్గర పెడితే ఇంకా అంతకంటే తగ్గింపు ఉండదంట. ఇప్పుడు ఆయన భక్సింగ్ గారి తండ్రి ఆ తలపాగా తీసి భక్సింగ్ గారి కాళ్ళ దగ్గర పెట్టాడు. ఆయన మరి ఇప్పుడు ఎంత కరిగిపోవాలా ఆయన అన్నాడంట. అయితే ఆయనను ప్రేమించినంతగా తల్లిదండ్రులు కూడా ఏం చేయలేదు. మరి ఎంత ప్రేమించాడు? మనం దేవుని ప్రేమిస్తాం, ఇంకా మనం అంత స్థాయిలోనికి రాలా. అందుకనే అంత గొప్ప పరిచర్య భూమి మీద ఆయన ద్వారా దేవుడు ఏం చేశాడు? జరిగిస్తూ వచ్చాడు. అంత గొప్ప పరిచర్య ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా 30,000 సంఘాలు ఒక్కని విధేయత ద్వారా ఆయనను ప్రేమించడం ద్వారా ఏం చేయబడతాయి? ఎంతమంది? భార్య బిడ్డ. లోకానికి ఎట్లా ఉంటుందంటే ఇడు కఠినుడు, అంతేనా కాదా? కఠినుడు కాదా? మనం 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 ఆలోచన చేద్దాం. ఎంత కఠినంగా ఉంటాడా ఏంటి? తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రులు వదిలేమన్నాడు దేవుడు అనరా? అంటారనరా? అంటారు, ఎందుకనరు? కానీ ఆ మాటలు ఏమి ఆయనకు, ఆ స్త్రీ అట్లాంటిదే. ఆమె విస్తారంగా ఆయనను ప్రేమిస్తే నీ జీవితంలో ఎంత మేలు కదా. నీకు కలిగిన దానిని ఏం చేయాలి? నువ్వు ఏది కలిగి ఉంది? నీకు శ్రేష్టమైనది ప్రేమయే. ఆ ప్రేమ ఉందా? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. ఆయన యందు అసూయ ఎంత మాత్రము లేదు, ఆయన యందు ద్వేషం ఎంత మాత్రము లేదు, ఆయన యందు పగ ఎంత మాత్రము లేదు. ఆయన ప్రేమ. ఆయన ఏంటి? మనం దేని గట్టిగా పట్టుకోవాలా? మనం ఇంకా కొంతమందిని ప్రేమించలేకపోతాం. కొంతమందిని మనము చూస్తే అంటే వారు చేసిన కీడు గుర్తొస్తే మనకేమవుతుంది చెప్పండి? మరి యేసుప్రభు వారు కీడు చేయలేదా? యేసుప్రభుకి మేలు చేశారా? యేసుప్రభుకి మేలు చేశారా? కీడు చేయలే? ఎంత కీడో కదా. ఆయన
వాళ్ళ బిడ్డలు దెయ్యాలు పడితే స్వస్థపరుస్తూ ఉంటే వీడు బయల్జేబుల్ వలన దెయ్యాలను ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఎంత మేలు చేస్తూ ఉంటే అంత కఠినంగా, కానీ ఏం చూపించాడు? ప్రేమే. ఓ రకంగా ఒకటి నేర్చుకో, కనీసం ప్రేమ చూపించలేకపోయినా ద్వేషం ఉంచుకో, ఆ తర్వాత ప్రేమ అదే వస్తుంది ఆటోమేటిక్గా. అదవుతుందా? ద్వేషం ఉంచావనుకో ప్రేమ అసలా రాదు. ఆమె విస్తారంగా ప్రేమ, ఎవరి మాట ఆమెకేం లేదు, లెక్క లేదు, లెక్క లేదు. ఎవరేమనుకుంటే నాకే, నేను ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలి. చూడండి ఇంకా ముందుకు అదే వచ్చిన చదవండి. యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని ప్రభునందు ప్రేమింటి వారులారా, ఎక్కడున్నాడు ఆయన? ఆమె స్థలంలో ఉన్నాడా? ఆమె ఉండే ప్రదేశంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? పరిసయ్యుని ఇంటి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మనం ఎక్కడికి వెళ్తాం? మనం కొన్ని చోట్లకి వెళ్తాం, అన్ని చోట్లకి వెళ్ళాం. ఎందుకు తెలుసా? ఆయన ఇంకా సంపూర్తిగా ఏం చేయలేదు, మనము ఏం చేయలేదు, ప్రేమించలేదు. మనము ప్రేమిస్తే ఏం చేస్తాం? ఎక్కడికైనా వెళ్తాం. యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని ఆమె ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది? పరిసయ్యుని ఇంటికి వెళ్ళింది. ఇంకా ముందు చదవండి. ఏడ్చుచు కన్నీళ్లతో, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడి. ప్రభునందు ప్రేమింటి వారులారా, శ్రేష్టమైన సంగతి. ఎంత ప్రేమించిందో! ఆమె ప్రేమ గురించి కొలతలేని ప్రేమ. కొలతుందా? విస్తారమైనటువంటి విస్తారానికి కొలతలేదు. దావీదు దేవుని మందిరానికి కావలసిన సామాగ్రిని అంతా సమకూరుస్తూ ఉన్నాడు. వెండి, బంగారం, పెరగల రాళ్ళు, మ్రానులు, ఇట్లాంటివన్నీ, అన్నిటికి కొలత ఉంది. కానీ ఇత్తడికి ఏం లేదు, కొలత లేదు. ఎందుకంటే అది విస్తారం అయిపోయింది. విస్తారమైన దానికి ఏం లేదు. ఇప్పుడు ఆమె ప్రేమ కొలుతుందా? చెప్పాలి. ఆమె ప్రేమ కొలుతుందా? లేదు. మన జీవితంలో మనకు అన్నీ కొలతాయి, అవునా కదా? ఉదాహరణకు ఆదివారం మనం మందిరానికి వచ్చామనుకోండి, మనకు ఒక కొలత ఉంటుంది. ఎంత కొలత మనకి? ఎంత మన కొలత? 1 గంట, 2 దాకా ఉంటారు మీరు, మరే అబద్ధం ఆడతారా? 1 గంట, 1 గంట దాటితే పాస్టర్ గారు ముగించలేదేంటి? కొలత ఉంటుందా ఉండదా? 6వ దినాలలో కొలత లేదు. రావటం ఒకటే, అది కూడా ఎప్పుడు 10 గంటలకు ముందే. మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళ గురించి అక్కడ చాలా కఠినంగా ఉండే నిబంధనలు. అదవుతుందా? 10 గంటల కన్నా ముందు ఎన్ని పనులు చేసినా అది కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు అన్నిటికీ మనకి వెసులుబాటు వచ్చేసింది. పనులు చేసినా పనులు ముగించి ఏం చేయాలా? మందిరాల్లో 10 మంది అలా ఉండేవాళ్ళం. ఆదివారము వంట ఎన్ని గంటల లోపు చేసేయాలా? 10 గంటల లోపే. 10 గంటల లోపు తినేయాలా? ఏం లేదు, అన్నం పప్పే తినేయాలా, కడిగేయాలా. 10 గంటలు 9:55కి మనం ఎక్కడికి వచ్చేయాలా? రాలేదా? ఇంకంతే. ప్రభునందు ప్రేమింటి వారులారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, మనకు కొలతుంది. మనకేముంది? ఆమె కొలతలేదు, ఆమె ప్రేమ కొలతలేదు. దేవుణ్ణి ప్రేమించట్లో నీకు నాకు ఏముండకూడదు, కొలత ఉండకూడదు. ఆమె ఎంత విస్తారంగా ప్రేమించిందో, అలా ప్రేమిస్తే నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. ఎదుగుతా ఉన్నావా?
ఈ ప్రేమ అంత గొప్పది. ఆమె ఎలా ప్రేమించింది? ఆయన పరిసయ్యుడు ఏంటి ఉన్నాడని ఎరిగి ఆయన ఇంటికి ఆమె ఏం చేసింది? వెళ్ళింది. తర్వాత ఏచుచు తన కన్యలతో ఆయన పాదములను తడిపి దేంతో తుడిచింది? చెప్పాలి, దేంతో తుడిచింది? సహోదరులకి ఒక దాన్ని ఏమంటారంటే అవకాశం ఉంటుంది. ఏ అవకాశం? ఏ అవకాశం? చెంగు ఉంటుందా ఉండదా? చీర చెంగు ఉంటుందా ఉండదా? మగాళ్ళకు ఉంటుందా అవకాశం? ఉండదు. ఆ సహోదరులకి ఏముంటుంది? చీర చెంగు ఉంటుందా? తుడచ్చా లేదా చెంగుతోటి? దేంతో తుడిచింది? అంటే ఏంటి చెప్పాలి? తలతో తొడవాలనుకోండి, తల వెంట్రుకలు తొడ ఏం చేయాలి? తలంతా వంచాలా వంచొద్దా? వంచాలా వంచొద్దా? దేంతో తుడుస్తూ ఉంది? తలంటిలు ఎందుకు ఇవ్వబడ్డాయి స్త్రీకి? చెప్పాలి, దేనికి ఇవ్వబడ్డాయి? ఆ ఘనత అంతా ఎక్కడ పెట్టింది? మనం ఎక్కడ పెడతాం? అర్థమవుతుందా? ఎవరికి ఆరోపించింది ఘనత అంతా? మరి ఎంత ప్రేమించింది. అందుకనే ఆమె ప్రేమకు ఏం లేదు, కొలత లేదు. ఈ మాట చెప్పింది మానవుడు కాదు. ఎవరు చెప్పాడు? దేవాది దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? పరిసయ్యుడితో చెప్పాడు. అడుగుతా ఉన్నావా? ఆమె ఎంత తనకు రావాల్సిన లేదా తనకు ఘనముగా ఎంచబడిన సంగతులన్నీ ఆయన పాదముల యొద్ద. ఆమె అంత విస్తారంగా ఎవరైనా ప్రేమించుంటారంటారా? ఆమె విస్తారంగా ఎలా ప్రేమించింది? నీ జీవితంలో ఆయన్ను ప్రేమించుట్లో ఇటువంటి సంగతి, ప్రభువా నేను దీనిని గట్టిగా పట్టుకున్నట్టు కొరకు. ఇంకా మనము ఈ ప్రేమించుట్లో ఏం లేదు మన దగ్గర, ఏం లేదు. ఆ స్త్రీ వలె మనము లేం. ఎంత ప్రేమించిందో అసలు సామాన్యమైన సంగతి కాదు అది. ఉదయ కాల సమయంలో నీవు నేను ఆమె వలే, ఆమె ఎంత గట్టిగా పట్టుకుందో ఆ ప్రేమను చూడండి. ఇంక ముందుకు ఆయన పాదములను ప్రభునందు ప్రేమించే వారులారా, ఎంత విలువైన ప్రేమ అయినా ఎక్కడ దాగిపోద్ది? ఎక్కడ దాగిపోద్ది? పైనే, నుదుటే. కానీ ఎక్కడికి వచ్చింది ఈ ప్రేమ? పాదముల దగ్గరకు ఆమె ఎంత ప్రేమించిందో చూడండి. ఇంక ముందు చదవండి. ఆ తరువాటికి ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరవచ్చిన నీవు నేను కూడా ఇటువంటి ప్రేమ, ఎటువంటి ప్రేమ? ఆయనను లేదా ఆయన మన కొరకై ఎటువంటి ప్రేమ చూపించినాడు. దేవుడు లోకమును ఎంతో, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి తర్వాత అంతము వరకు వారిని ఏం చేశాడంటే ఆయన చెప్పాల. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి అంతము వరకు వారిని ఎంతవరకు? అంతం వరకు ప్రేమించగలమా? పెండ్లైన కొత్తలో భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ అంతవరకు ఉంటుందా? లేకపోతే తల్లిదండ్రులు బిడ్డల మీద ఉంచే ప్రేమ అంతవరకు ఉంటుందా? ఉండదా? మారిపోతూ ఉంటుంది సంగతులను బట్టి. కానీ దేవుడు ఆయన తన బిడ్డలైన వారిని అంతము వరకు ఏం చేశాడు? మరి ఎంత గొప్ప ప్రేమ! నువ్వు ఇటువంటి ప్రేమను గట్టిగా పట్టుకోవద్దా? పరిశుద్ధులు అదే మన పితరులు ఎంతమంది ఏం చేశారు? అలా ప్రేమించి అంతము వరకు వారి ప్రాణములను సైతము ఏం చేశారు వారు? ఆ ప్రేమ అంత గొప్పది.
మరి నువ్వు నేను ఈ ప్రేమను గట్టిగా పట్టుకోవద్దా? పట్టుకోవద్దా? పట్టుకోవాలి. ప్రభునందు ప్రేమించు. ఇప్పుడు చూడండి, 44వ వచనం. ఈ స్త్రీని చూచున్నావే, నీళ్ళు కానీ పాదమును ముద్దు పెట్టుకునిట ప్రభునందు ప్రేమించే వారులారా, అసలు జ్ఞాపకం పెట్టుకోనండి, ఎంత ప్రేమించిందంటారు? ఎంత ఉదాహరణకు పిల్లలు ఏడకం వెళ్ళారు, కొంతకాలం ఉన్నారు, వచ్చారు. ఎంత ప్రేమ చూపిస్తాం వాళ్ళ మీద? ఎంత ప్రేమ చూపిస్తాం? లేకపోతే ఏ మనవరాలు పుట్టారు, ఇప్పుడు సెలవులోకి ఇప్పుడు ఇంటికి వచ్చారు, రాగానే ఏం చేస్తాం? ఎత్తుకుని ముద్దాడతాం, ఆడమా? ఇప్పుడు మరి ఆమె ఏమి ముద్దు పెట్టుకుంటా ఉంది? ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటే ఏం చేయలేదు అంటే అంత ప్రేమించింది. చూడండి, ప్రేమించింది, ప్రేమించలేదా? ముద్దు పెట్టుకుంటే ఏం చేయలేదంట, ఏం చేయలేదు, మానలేదంట. నీ జీవితంలో మనం ఇటువంటి శ్రేష్టమైన సంగతిని ఇంకా ఏం చేయలేకపోతా ఉన్నాం? చేయలేకపోతాం. ఎందుకో తెలుసా? మనం ఈ ప్రేమను అనేక పర్యాయములు ఏం చేసాం? విడిచిపెట్టేసాం. ఆమె విస్తారంగా ఏం చేసింది? ప్రేమించి. నీ జీవితంలో ఇటువంటి ప్రేమను నువ్వేం చేయాలా? గట్టిగా పట్టుకో, విడిచిపెట్టకూడదు. ఏ ప్రేమ? స్వార్థము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, అగాపే ప్రేమ. ఇది ఏ ప్రేమ? ఇది మానవుణ్ణి దేవుడు ప్రేమించిన ప్రేమకు ఏ పేరు పెట్టారు? అగాపే. నిస్వార్థమైనది, ఎటువంటి స్వార్థము లేనిది. ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన సంగతి నేను గమనించాలి. ఈ ప్రేమను నువ్వేం చేయాలా? ఏం చేయాలా? గట్టిగా పట్టుకో. ఎటువంటి ప్రేమ? ఆ స్త్రీ దేవుని మీద చూపించిన ప్రేమ. నేను ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నామా? లేకపోతే ఈ ఉదయకాల సమయంలో అడుగు ఆయన, ఏమడగా? ప్రభా, ఇటువంటి ప్రేమతో నన్ను ఏం చేయాలి? నువ్వు నింపాలి. దేంతో నింపాలా? వాటిని అంచుల మట్టుకు నీళ్ళతో ఏం చేశారు? నువ్వు అంచుల మట్టుకు దేంతో నింపబడాలా? ఉన్నదా ప్రేమ? ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తాం? ఎన్నోసార్లు చెప్తా ఉన్నా, దేని కొరకు ప్రార్థన చేయాలా? దేని కొరకు ప్రార్థన చేయాలి చెప్పాలి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దేని కొరకు ప్రార్థన చేయాలా? చెప్పాను చెప్పలేదా? దేని కొరకు ప్రార్థన చేయాలా? దేని కొరకు ప్రార్థన చేస్తావు? లేని దాని కొరకు ఏం చేస్తావు? ఇప్పుడు సుగుణకు వచ్చింది 22వ తారీఖున, భాగ్యశ్రీకి ఏముంది? ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ కొరకు ఏం చేయాలా? అయిపోయిన తర్వాత చేస్తామా? 22వ తారీఖు పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కొరకు చేస్తామా? చేయమా? చెయ్యం. అయిపోయింది. ఇంకా దాంతో ఇంకేం లేదు, పని లేదు. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలా? లేని దాని కొరకు ఏం చేయాలా? ఏది లేదు మన దగ్గర? అది లేదు. ఉందా? ఆ స్త్రీ వంటి ప్రేమ ఉందా దేవుని మీద? వస్తువుల మీద ఉంది, ఇంటి మీద ఉంది, బిడ్డల మీద ఉంది, లేదా ఇంకో కలిగిన వాటి మీద ఉంది. దేని మీద లేదు? దేవుని మీద లేదు. నీకు కలిగిన దాన్ని ఏం చేయాలి నువ్వు? ఆ కలిగింది ఏంటి అంటే ప్రేమే. ఆ ప్రేమ ఉంటేనే ఒక దినాన్ని నీవు ఆయన ముందు నిలబడినప్పుడు ఎన్నిక చేయబడేదానిగా ఉంటావు. ప్రేమ లేకపోతే ఉండవు. ప్రేమ లేకపోతే ఉండవు. ఎంత ప్రేమ! ఆయన ప్రేమించిన విధానం, లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు విడిచాడు. అందరం కూడా చూసావా ఆయన ఎట్లా ప్రేమించాడు? ఆయన ఎట్లా ప్రేమించాడు? ప్రభువునందు ప్రేమించే వారులారా, ఆయన ప్రేమకు మనం ఏం చేసాం? పాత్రులుగా చేయబడ్డాం. ఆ ప్రేమ
అనేకులను ఏం చేసిందంట? దేవుని సన్నిధికి నడిపించింది. నీ జీవితంలో ప్రేమ కలిగిన వారముగా మనం ఏం చేయాలా? అందుకే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రభువునందు ప్రేమింటి వాళ్ళ ఉందా? ఆ స్త్రీ చూపించిన ప్రేమ యేసు ప్రభు వారి మీద నీవు నేను చూపించగలమా? చెప్పాలా? చూపించగలమా? చూపించలేం. అందుకనే ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుని సన్నిధికి చేరువచ్చిన నీవు నేను కూడా ఆ ప్రేమను ఏం చేయాలా? కలిగి ఉండుటి కొరకే ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ప్రేమ కూడా ఎలా ఉండాలా? విస్తారంగా ఉండాలా. ఎవరి మీద? నీ మీద. నేను నీకంటే ఎక్కువగా ఎవరిని ఏం చేయకూడదు? అంతే. చదువుతా ఉన్నావా? నీకంటే ఎక్కువగా ఎవరిని ఏం చేయకూడదు? ప్రేమించు. ఉదాహరణకు అహరోను కుమారులు ఇద్దరు చనిపోయారు. ఎవరు? ఎంతమంది? అహరోనుకి ఎంతమంది కుమారులు? 4. ఎవరు? అహరోను కుమారులు ఎంతమంది? 4. 4లో ఎంతమంది చచ్చిపోయారు? ఎవరెవరు? నాదాబు, అవి, ఎలియాజరు, ఈతామారు. 4 ఉన్నారా? నాదాబు, అబీహులు ఏం చేశారు? అన్యాగ్ని తెచ్చినది ఏం చేశారు? అప్పుడు దేవుడు అన్నాడు, మీ తల విరిగి పూసుకోకూడదు, మీరు ఏం చేయకూడదు? ఆడకూడదు. చేశారు? చేయలేదా? చేశారు. ఎవరి మాట ఎక్కువ? అంటే ఎవరిని ప్రేమించినట్టు? ఎంతమంది ఉన్నారు బైబిల్లో? లేక కలిగాడు సంతానము. ఎవరు? ఇస్సాకు. లేక కలిగాడు. లేక కలిగిన దాన్ని బట్టి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించేవాడిని ఏం చేయమన్నాడు దేవుడు? ఇప్పుడు ఎవరిని ప్రేమించినట్టు అబ్రహాము? చెప్పాలి. ఎవరిని ప్రేమించినట్టు అబ్రహాము? ఎవరిని ప్రేమించినట్టు అహరోను? ఎవరిని ప్రేమించినట్టు? మనము ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం? ఆ స్త్రీ ఎంత చక్కగా ఆమె గురించి, ఆమె విస్తారంగా ఏం చేసింది? నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు ఆయనను? ప్రేమించకపోతే ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఆ రీతిగా ప్రేమించుడి కొరకాయ నన్ను సిద్ధపరచు. ఎలాగూ అబ్రహాము వలె. ఆ ప్రేమ కూడా ఎంత గొప్పది! సామాన్యమైన ప్రేమ కదా అది. ఆయనకు ఒక్కడైన కుమారుని ఆయనకు దహన అర్పించుటకు ఏం చేయలేదు? ఆయన ఎంత ప్రేమించుంటాడు చూడండి. ప్రేమించుంటాడా? ప్రేమించకపోతే ఇస్తాడు ఎవడా? ఇప్పుడు ప్రేమించిన వారికి ఏం చేస్తాం? సమస్తం ఇస్తామేమా? ఇప్పుడు మీ పిల్లలకి మీరు మీకు ఉండేది ఇస్తారెవరా? నాకు ఇస్తారా? మీకు ఈ పిల్లలకి ఇస్తారా? చెప్పాలి. ఎవరికి ఇస్తారు? నాకు ఇస్తారా? అసలు ఇస్తారా? ఎవరు? పిల్లలకి ఇస్తారు. దాచిపెట్టి మరి ఇస్తారు. మంచిది అది, అట్లా ఇవ్వాలి కూడా. అయితే ఇప్పుడు అబ్రహాము ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? దేవుణ్ణా ఇస్సాకునా? దేవుణ్ణి. మనం ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం? చెప్పాలి. ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం? నువ్వు ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలా. అబ్రహాము వలె, అహరోను వలె, ఆ స్త్రీ వలె. ఆ పితరురాలు ఎంత గొప్ప దేశ! ఆమె ప్రేమకు ఏం లేదు, కొలత లేదు. ఆమె విస్తారంగా ప్రేమ. నీ జీవితంలో నీ ప్రేమకు అంత కొలత ఉంది. కొలత లేని ప్రేమతో ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమించడానికి నువ్వు ప్రార్థన చేయాలా. నీ దగ్గర ఏం లేదు, విశ్వాసం లేదు, ఏం లేదు, ప్రేమ కూడా. ఎన్ని చెప్పుకున్నాం? మొదటిది ఏంటి? అది మొన్న వారం చెప్పుకున్నాం. ఈ వారం ఏంటి? మళ్ళీ వారం ఇంకొక కొన్ని సంగతులు మనం చెప్పుకుంటాం ప్రభు చేతం. అయితే ఈ వారము ఏం కలిగి ఉండాలి మనము? ఎలాంటి ప్రేమ? ఆ స్త్రీ విస్తారంగా ఏం చేసింది? అబ్రహాము గారు ఏం చేశాడు? దేవుని ఏం చేశాడు? కుమారుడి కంటే ఎక్కువగా
అహరోన్ గారు ఎవరిని ప్రేమించాడు? దేవుని. భక్సింగ్ గారు ఎవరిని ప్రేమించాడు? మనం ఎవరిని ప్రేమిస్తా ఉన్నాం? కొంతమందికి కారు అంటే ప్రేమ, కొంతమందికి బండి అంటే ప్రేమ, కొంతమందికి ఇల్లంటే ప్రేమ, కొంతమందికి బిడలంటే ప్రేమ, కొంతమందికి ఉద్యోగం అంటే ప్రేమ. అయితే వీటన్నిటికీ మించి ఎవరిని ప్రేమించాలా? వాడిని ప్రేమించొద్దని కాదు. అబ్రహాము ఇస్సాకుని ప్రేమించాడు లేదా? ప్రేమించలేదా? ఎవరికంటే ఎక్కువగా ప్రేమించలేదు? అది ప్రేమించొద్దని కాదు, నీకు కలిగిన వాటిని ప్రేమించు, బిడ్డలను ప్రేమించు, లేకపోతే నీకు కలిగిన సంగతులను ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువగా, అది సంగతి. ఇప్పుడు మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం? చెప్పాలి, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం? దేవుణ్ణా లేకపోతే కలిగిన వాటినా? మరి కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఆయనను ప్రేమించుట. ప్రభా, నేను ఇలాగ ప్రేమించాలి ఆయన నిన్ను, నా ప్రేమ కూడా ఒక దినాన్ని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆయన విస్తారంగా ప్రేమించాడని. అటువంటి ప్రేమను నాకు అనుగ్రహించు అని ప్రార్థించగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆ రీతిగా ఉండడానికి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా ప్రేమ కలిగిన వారముగా ముందుకు సాగి ఒక దినాన ఆయన చేత బహుమానం పొందుడికై దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రం సియోన్లో ప్రార్థన కూడిక, ప్రార్థన చేయండి. రేపు ప్రభుదిన పరిచర్య రెండు మందిరాలు ఒక చోటకి చేరి వస్తాయి. ఆ సమయం కొరకై ప్రార్థన చేయండి. తర్వాత 19, 20 రేపటి నుండే మనకు పనులు ప్రారంభమవుతాయి. మీరు మందిరంలోనే ఆయా పనులు ఉంటాయి. రేపు ఆరాధన అయిన తర్వాత ఉండండి. తర్వాత టిఫిన్కి ఏం సిద్ధపరచాలా, భోజనాలకి, వాటికి కూడా అనేకమైనటువంటి పనులు, ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మీరు రేపు సాధ్యమైనంత వరకు ఉండడానికే ప్రయత్నం చేయండి. రేపు మందిరం అయిన తర్వాత ఆయా పనులు కలిగి ఉంటాం. తర్వాత 19, 20 సహోదరుల కోడికలు. సహోదరులందరూ కూడా, మందిరంలో ఉండే సహోదరులందరూ కూడా ఉదయమే వచ్చేయండి. భోజనము, టిఫిన్, భోజనం, స్నాక్స్ అన్నీ ఇక్కడే. మీరేమీ పెట్టుకోక్కర్లేదు ఇంటి దగ్గర. ఒకవేళ ఇంటికి కూడా ఏమైనా పంపించగలిగితే, ఒకవేళ వాళ్ళకి ఏమైనా పంపించాలంటే సహోదరులకు ఇక్కడి నుంచి పంపించండి. క్యారేజ్ తెచ్చుకోనండి, ఇక్కడి నుంచి పంపించండి. ఆ పని కొరకై ఈ పనిని ఏమీ వదిలిపెట్టద్దు, లేకపోతే ఆలస్యంగా రావద్దు, చేయండి. తర్వాత 19, 20 దైవ సేవకురాలు పెర్సిస్ రవి గారు హైదరాబాద్ నుంచి రావాలా. ఆమె ప్రయాణం కొరకు చేయండి. అనేక సంఘాలను ఆహ్వానించాం, దైవ సేవకురాలను ఆహ్వానించాం. వారి సంఘాలతో కలిసి రావాలా. అందరికీ సరైనటువంటి సమయం దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. సెలవు దినాలు కాదు, అయితే కొంతమంది సెలవులు పెట్టుకున్నారు, కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనందరూ కూడా దేవుని సన్నిధికి రాగలుగుడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం, ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా మరి దేవుడు వారికి సమస్తమైన కృపను విస్తరింపజేయనట్లుగా ప్రార్థన చేయండి. రాకపోకలందు దేవుడు తోడై ఉన్నట్లుగా, ఎవరికి ఎటువంటి కీడు నష్టం లేకుండా అనేకులు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేసి, పాటలు పాడేవారు, భోజనాలు సిద్ధపరిచేవారు, వడ్డించేవారు, ఇంకా పనులు చేసే అందరి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం, ప్రతి అక్కడ దేవుడు తన మహిమాశ్వరంలో తీర్చినట్లు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత భాగ్యశ్రీకి 22వ తారీఖున ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ ఉంది. మరి దేవుడు బిడ్డకు తగిన జ్ఞానం ఇచ్చి చక్కగా రాయడానికి సహాయపడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మా చెల్లి కొరకు ప్రార్థన చేయండి. పూర్ణిమ నిన్న మోషన్స్, వామిటింగ్స్, బాగా నీరసంగా ఉంది, సెలైన్లు పెడతా ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా. తర్వాత దీవెన కుమార్ కొరకు ప్రార్థన చేయండి. కొంత బలహీనతగా ఉంది, నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది. దేవుడు కూడా సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. మనకు మీటింగ్స్ ఉన్నాయి. అపవాది ఏదో ఒక కుయుక్తి పన్ని ఏదో ఒక రీతిగా నష్టపరచాలని చూస్తుంది. వాడి యొక్క పన్నాగం ఏమీ మరి అమలు కాకుండా దేవుని కృప మనకు అనుగ్రహించుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. 23వ తారీఖు గాంధీనగరంలో ఎస్తేర్ రాణి వివాహం ఉంది. సౌడ అబ్రాం గారు మరి శారమ్మ గారు కుమార్తె, పెద్ద కుమార్తె వివాహం ఉంది. మిమ్మల్ని అందరినీ వివాహానికి ఆహ్వానించారు, 2 సంఘాలని.
షోమ్రోను సియోను. ఒకవేళ మీరు ఏదైనా రాగలిగితే కనుక ముందుగా తెలియపరచండి. 23 శుక్రవారము వివాహం కొరకై వెళ్తాం. ఆ వివాహం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. గాంధీనగరం అంటే యనగుడి నుంచి లోపలికి సంగయ్యగూడెం గాంధీనగర్, అక్కడ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 19-20 తారీఖు కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అనేకులకు ఆ 2 దినాలు క్షేమదాయకంగా ఉన్నట్లుగా, అనేకులు రక్షణ పొందినట్లుగా, అనేకులు మేలు పొందినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు కూడా కాలేజీ నుండి పంపించకండి. సాధ్యమైనంత వరకు అందరూ దేవుని సన్నిధిలో కనబట్టు కొరకై మరి సంఘం అంతా కూడా ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మీకు ఏదైనా అక్కడ నుండి చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధిని మాకు అనుగ్రహించారు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. ప్రార్థన వర్తమానం కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రకటన గ్రంథం 3:11 ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పారు. ఎవరిని అపహరింపుకున్నట్లు గట్టిగా పట్టుకోమని చెప్పారు ప్రభువా. గత వారము విశ్వాసం గురించి మేము ధ్యానించాం, ఈ వారం ప్రేమ గురించి ధ్యానించాం. ఎన్నో పర్యాయములు ఆ విస్తారమైన ప్రేమ నాలో లేదు ప్రభువా. కొన్ని పర్యాయములు శరీరాన్ని ప్రేమించుకునే వాడుకున్నాను, కొన్ని పర్యాయములు నా కోరికను ప్రేమించేవాడుగా ఉన్నాను, ఏదో కొన్ని పర్యాయములు నీ పని ప్రేమించేవాడుగా ఉన్నాను. అయితే అట్లా కాకుండా ఆ కొలత లేని ప్రేమను, విస్తారమైన ప్రేమను నా జీవితంలో నీ విషయమే నేను కలిగి ఉన్నట్లుగా సిద్ధపడు. మా పితరులు కొంతమంది నుండి ప్రేమ కలిగి ఉన్నారు. అబ్రహాము ఇస్సాకు కంటే నేను ఎక్కువగా ప్రేమించాడు. అహరోను తన కుమారుల కంటే నేను ఎక్కువగా ప్రేమించాడు. దైవజనుడు భక్సింగ్ గారు తల్లిదండ్రుల ప్రేమ కంటే నేను ఎక్కువగా ప్రేమించాడు. ప్రభా, ఆ స్త్రీ ఎంత గొప్ప ప్రేమ, తన ఘనత అంతా నీ పాదం వదిలిపెట్టి ఎంత ప్రేమించిందో నా జీవితంలో. అటువంటి ప్రేమను ఇంకా కలిగలేను. ఏదో కొద్దిగా ప్రేమే తప్ప నా జీవితం అంతా నీకు సమర్పించవలసిన వాడిగా ఉన్నాను. లేదు, ఇంకా అటువంటి ప్రేమలో నాకు రాలే. వచ్చుడి కొరకై నన్ను సిద్ధపరుస్తారండి, సంఘాన్ని సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అటువంటి భారం కలిగిన వారుగా, అటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉండుడి కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సంఘంలో చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం ఉచితమైన సాయంత్రము వేలువెనులో సంఘ ప్రార్థన సహాయం. రేపు ప్రభుదిన పరిచర్య 2 సంఘాలు సియోను షోమ్రోను కూడా షోమ్రోనులో చేరి రావాలా, సహాయం సమస్త మేలుకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సెలవులు పూర్తయినాయి, బిడ్డలు ఇళ్ళకి వస్తూ ఉన్నారు. మరలా 19-20 నీ సన్నిధిలో కనబడాలా. సహోదరులు వారికి కావాల్సిన వెసులుబాటు అనుగ్రహిస్తారండి, మంచి మనసు కూడా అనుగ్రహిస్తారండి. దేవుని సన్నిధిలో కనబడాలని మీటింగ్స్ ఉన్నాయనేటువంటి గమనిక వారు కలిగి ఉండడానికి సహాయం, వారి పనులు వారికి ఏం ఆటంకకరంగా ఉండకుండా సహాయపడుతున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. 19-20 తారీఖులన్నీ కూడా ఆ తారీఖుల్లో ప్రభు నీ యొక్క ఎడతని సన్నిధి షోమ్రోనులో ఉంచుతారండి. ఎంతోమంది సంఘాలను ఆహ్వానించాము, దైవ సేవకులతో పాటు విశ్వాసాలు వస్తారు. అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవరికి ఎటువంటి బంధకాలు లేకుండా ఉంచి నీ సన్నిధికి వచ్చి మేలు పొందుడికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. రేపు ప్రభుదిన పరిచర్లో సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాను. ప్రభు 23వ తారీఖు ఇస్తారని వివాహం సహాయపడు. 29వ తారీఖు నావా వివాహం ప్రభు సహాయపడుతున్నాను. ప్రభు చూపిస్తున్నాను. మీ దాసులైన వరకు అధికమైన కృప అనుగ్రహించి వివాహములు చేయటం వారు సిద్ధపరుస్తారండి. బిడ్డలకు కూడా ఆత్మ ప్రాణ దేహంతో వారిని సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 22వ తారీఖు కలిగి ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ కొరకు మీకు వందనములు. ఎగ్జామ్ రాయట్లో బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. తద్వారా మేలు పొంది ప్రభు ముందుకు సాగుడు కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. నీ అభిషేకం అనుగ్రహించి, ప్రార్థన భారం అనుగ్రహించి
మీటింగ్స్ కొరకే ప్రార్థించి నీ ద్వారా మేలు పొందుటి కొరకు నీకు మహిమార్పించుడు సహాయపడుతున్నాడు. దేవుని కుమార్ జ్ఞాపకం చేసుకోనండి, బలహీనంగా ఉంది, తాకి స్వస్థపరుస్తారండి. చిట్టు కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, అంత వామిటింగ్ మోషన్స్ ప్రభా అయితే కనికరించారు. ఏదైతే కోల్పోయిందో అంతా తిరిగి సమకూర్చబట్టి కొరకే సహాయపడుతున్నారండి. రాను దినాల్లో మీటింగ్స్ ఘనంగా జరుగుతూ సహాయపడుతున్నారండి ప్రభా. మరి అపవాది పెట్టే ప్రతి కుయుక్తు నుంచి మేము విడిపించబడి తప్పించబడి కొరకే మీ సహాయం దయచేసి, ప్రాముఖ్యంగా ఆ ప్రేమ కలిగి దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని నిలబడి కొరకాయ సహాయపడుతున్నాడు. మానబంధ సంఘాల దేవసేవ పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా సోడు ఓబేద్ గారి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సంవత్సరంలో దయకటాన్ని పెట్టి ధరింపు చేశారు. మీకు వందనములు. కావాల్సిన క్షేమాన్ని గ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ఇలాగ అనేకుల కొరకై ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తుంది. ప్రజలు ప్రార్థించిన తర్వాత అందరి కొరకై, అన్ని సంఘాల కొరకై, దైవ సేవకు పరిచయాల కొరకై, పరిచయ కొరకే ప్రార్థించడం సిద్ధపరుస్తున్నాను. మీ క్షణంలో ప్రార్థన చేస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేయండి. 12:30 అయింది. 1:30 దాకా మనము ప్రార్థనలు కలిగి ఉంటాం. గంట సమయంలో ప్రాముఖ్యంగా 19-20 మీటింగ్స్ కొరకే ఎక్కువగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. గంట సేపు అందరూ చేయండి, క్లుప్తంగా చేయండి, భారంగా చేయండి.